ఎంచుడి. చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడుచున్నది. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి మీ నోరు మాట్లాడ. మీకెవడో దొంగ ఆలోచనలు దొంగ మాటలు చెప్పాడు, మీకెవరో దొంగ ఆలోచనలు దొంగ మాటలు చెప్పారు. వాళ్ళేదో నీతిమంతులైనట్టు, మీకు ఎవరి గురించి అయితే చెప్పారో వాళ్ళు చెడ్డవారైనట్లు వాళ్ళు ప్రకటించుకున్నారు. అది మీ హృదయంలో నిండింది, కక్కకుండా ఉండలేకపోతున్నావు. కక్కాలి, హృదయం నిండింది కదా. హృదయం నిండి నాకేం చేయాలి? కక్కాలి. ఎప్పుడు కక్కుతావు? కోపం వచ్చినప్పుడు కక్కుతావు. కోపం వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, విషపూరితమైన మనసు వచ్చినప్పుడు ఈ దొంగ మాటలు అనేసి సంతోషపడవచ్చేమో కానీ దీనికి మాత్రం అతి కిరాతకమైన శిక్షలు ఉన్నాయి. కాబట్టి సజ్జనుడు అంటే మంచి జనుడు తన మంచిదనంలో నుంచి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదనల నుంచి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. నీ